నా పేరు ప్రియాంక. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్. అండ్ నా ఇంగ్లీష్ ఛానల్కి కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అక్కడ కూడా షాపింగ్ వీడియోస్, ఇంకా లుక్ బుక్స్, మేకప్ వీడియోస్ అలాంటివి చేస్తాను. తెలుగు ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు అవి చూడకపోతే కనుక ఈ వీడియో అయిన తర్వాత అవి కూడా చూడండి. నేను ఈ ఛానల్లో కూడా కొన్ని బేసిక్ మేకప్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంకా బ్లాగ్స్ ఆర్ ఎట్లాంటి వీడియోస్ చూడాలని ఉందో తెలుగు ఛానల్లో నా కమెంట్స్ లో చెప్పండి. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. సో కొన్ని రోజులు నుమాయిష్ క్లోజ్ చేశారు. సో మీ అందరికి తెలిసిందే, దేర్ వాజ్ ఫైర్ ఇన్సిడెంట్. ద గుడ్ న్యూస్ ఇస్ దట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. నుమాయిష్ యూజువలీ 15th కి అయిపోతుంది కదా, ఈసారి 24th వరకు ఎక్స్టెండ్ చేశారని కొన్ని షాప్స్ చెప్పారు, కొన్ని షాప్స్ లో 28th అన్నారు. సో నాకు ఎగ్జాక్ట్ డేట్ తెలీదు. సో నేను ఇవాళ వెళ్ళాను. ఈ రోజు సండే, ఐ థింక్ ఇవాళ 17th అనుకుంటా. మీ యాక్చువల్లీ సబ్స్క్రైబర్స్ లో కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్ లో చెప్తే తెలిసి వెళ్ళాను. ఎప్పటిదాకా ఎక్స్టెండ్ అయింది నాకు తెలీదు ముందు. సో యాక్చువల్లీ మామ్ బెడ్ షీట్స్, దిండులు అలాంటివి తీసుకుంటామంటే యాక్చువల్లీ తప్పనిసరి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ ఏవో ఒకటి తీసుకున్నాను. సో నేను మీకు ఏం తీసుకున్నానో చూపిస్తాను. నా ఇంగ్లీష్ ఛానల్ మీద ఆల్రెడీ ఒక వీడియో ఉంది, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. నేను లింక్ కింద పెడతాను. సో బేసిక్ థింగ్స్ తో జస్ట్ స్టార్ట్ చేస్తాను. సో ఫిక్స్డ్ ప్రైస్ స్టాల్స్ కొన్ని ఉండి అక్కడ కుర్తాస్ ఇంకా టాప్స్ ఉన్నాయి. నేను దానిలో ఈ కఫ్తాన్ తీసుకున్నాను. ఈ కఫ్తాన్స్ వైట్ కలర్ అండ్ పింక్ కలర్ లో ఉన్నాయి. ఇక్కడ ఈ ఎంబ్రాయిడరీ ప్యాచ్ పెట్టారు, లేస్ లాంటిది. యాక్చువల్లీ ఇది ఇక్కడ కూడా ఉంది. అండ్ లాంగ్ కఫ్తాన్ ఇది ఇక్కడ సైడ్స్ లో కూడా వచ్చింది. సో దీనికి యాక్చువల్లీ కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంది. సో స్లిప్ తప్పనిసరిగా వేసుకోవాలి. సో డిఫరెంట్ గా ఉంటుందని నేను తీసుకున్నాను. ఇది 500 కి తీసుకున్నాను. యాక్చువల్లీ నేను తగ్గించమని చాలాసేపు అడిగాను, బట్ ఫిక్స్ ప్రైస్ అని చెప్పారు. సో ఫిక్స్ ప్రైస్ అన్నారు కానీ యాక్చువల్ గా ముందు 750 చెప్పారు, విచ్ ఇస్ రెడిక్యులస్ ఆ ప్రైస్ అసలు. బట్ ఎనీవే లాస్ట్ కి 500 కి తీసుకున్నాను. సో ఇంకొక షాప్ లో ఇంకొక నార్మల్ స్టాల్, యాక్చువల్లీ ఇది స్టాల్ లో దుపట్టాస్ ఇలాంటివి చాలా కలర్స్ లో ఉన్నాయి. నేను ఇలాంటిది ఇంతకు ముందు కాటన్ మెటీరియల్ లో తీసుకున్నాను, కానీ ఇది కొంచెం జార్జెట్ ఆర్ షిఫాన్ లాంటి మెటీరియల్. సో నాకు ఇది చాలా నచ్చి ఇది తీసుకున్నాను. ఇది 200 రూపీస్. అండ్ ఇవి చాలా కలర్స్ లో ఉన్నాయి అండ్ చాలా స్టాల్స్ లో ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్ స్టాల్స్ దగ్గరలో కూడా ఉన్నాయి. ఎంబ్రాయిడరీ ఉంది, కొంచెం సన్నగా ఉంది, విడ్త్ ఎక్కువ లేదు కానీ లెంత్ పర్వాలేదు. బ్లాక్ మీదకి ఆర్ క్రీమ్ కలర్ ప్లెయిన్ కుర్తాస్ మీద బాగుంటుంది. పింక్, రెడ్ ఇలాంటి కాంట్రాస్ట్ కలర్స్ మీద కూడా చాలా బాగుంటుంది. అండ్ 200 యాక్చువల్లీ చాలా మంచి ప్రైస్ కదా. మామ్ ఈ బాందిని సారీ తీసుకున్నారు. నేను యాక్చువల్లీ లేననమాట, మామే బార్గెన్ చేసి తీసుకున్నారు. కింద స్నోయి పడుకొని ఉన్నాడు, అందుకని నేను మధ్యలో కిందకి చూస్తున్నాను. సో ఈ బాందిని సారీ 500 రూపీస్ కి తీసుకున్నారు. ఇది కాటన్ కాదు, ఒకలాంటి సిల్క్ మెటీరియల్. కలర్ కాంబినేషన్ బాగుంది. కొన్ని మల్టీ కలర్ వస్తాయి కదా, అవి కూడా చాలా బాగుంటాయి. కానీ ఇది ఇంకొంచెం క్లాసీగా ఉంటుంది, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కాబట్టి దీంతో డ్రెస్ చేసుకోవచ్చు ఆర్ సారీ లాగా వేసుకోవచ్చు. మంచి బార్డర్ ఉంది. మెటీరియల్ యాక్చువల్లీ బాగుంది. అండ్ 500 యాక్చువల్లీ చాలా మంచి ప్రైస్. నేను యాక్చువల్లీ చూడలేదు, లేకపోతే నేను ఇంకొకటి తీసుకునేదాన్ని డ్రెస్ చేసుకోవడం కోసం. ఇది కూడా మామ్ తీసుకున్నారు. అమ్మ ఇది కోటా సారీ తన కోసం తీసుకున్నారు. అండ్ ఇది కూడా క్వాలిటీ బాగుంది. ఆరెంజ్ కలర్ కోటా సారీ మీద గోటాపత్తి వర్క్. ఈ గోటాపతి వర్క్ చాలా ప్రిటీగా ఉంది. ఇప్పుడు ఫేమస్ కూడా కదా, సో గోటాపతి వర్క్ యాక్చువల్లీ క్వైట్ ఫేమస్ కదా, చాలా మంచి క్వాలిటీ ఇది. దీనికి ఇక్కడ గోల్డ్ బార్డర్ వచ్చింది. అండ్ ఇది 800 రూపీస్ కి తీసుకున్నారు, చాలా మంచి ప్రైస్. ఇది కూడా డిఫరెంట్ కలర్స్ లో ఉందంట. యాక్చువల్లీ నేను షాప్ చూసాను కానీ నేను లోపలికి వెళ్ళలేదు, నేను సీరియస్ గా వేరే ఎక్కడో బార్గెన్ చేస్తున్నాను. నేను తీసుకున్నాను, చూపించడం మర్చిపోయాను. నేను ఈ జార్జెట్ దుపట్టా తీసుకున్నాను. సో మంచి జార్జెట్ మెటీరియల్ లో ఓవరాల్ వర్క్ ఉంది. చాలా పెద్ద దుపట్టా, 2.8 meters. అండ్ ఇది ఆ లక్నో కుర్తాస్ అన్ని ఒక చోట ఉంటాయి కదా, దానిలో లాస్ట్ స్టాల్ లో తీసుకున్నాను నేను. ఇది లాస్ట్ టైం కూడా చూసాను నేను, నా ఇంగ్లీష్ వీడియో చూస్తే కూడా మీకు తెలుస్తుంది. నేను లాస్ట్ టైం కూడా చూసి దీన్ని తక్కువ కడిగి కుదరక తీసుకోలేదు. సో ఈసారి దీన్ని 1600 కి తీసుకున్నారా, 1800 పేజెస్ ఉంది దీనికి. 1500 కో 1600 కో అడిగాం కానీ ఇవ్వనని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో. ఈసారి లక్నో కుర్తా స్టాల్స్ లో అన్ని చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు, 6000 7000. అసలు అర్థమే కావట్లేదు. మీరు నా ఇన్స్టాగ్రామ్ పైన చూసుంటే కనుక నా దగ్గర ఒక జార్జెట్ చికెన్ కర్రీ కుర్తా ఉంది. అది నేను ఎప్పుడో ఒక 7-8 years బ్యాక్ తీసుకున్నాను. ఇది అప్పటికి వేసుకుంటా, అంటే రెగ్యులర్ గా వేసుకుంటే పాడైపోతుంది, వాష్ చేసే కొద్దీ చిరిగిపోతుంది. బట్ ఇప్పుడు హార్డ్లీ ఐ థింక్ నేను ఒక 6-7 times 10 times వేసుకుని ఉంటాను మాక్సిమం. అది ఇంకా ఉంది. సో ఇలాంటివి
లైఫ్ టైంకి వేసుకోవచ్చు, లైక్ ఎప్పుడన్నా ఒకసారి వేసుకునేటట్టయితే ఇట్లాంటివి ఉంటాయి. అండ్ ఈ లక్నో కుర్తాస్, చికెన్ కర్రీ కుర్తాస్ ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వవు కాబట్టి ఇలాంటివి తీసుకోవచ్చు, కొంచెం ఎక్కువైనా కూడా. ఎగ్జిబిషన్ బయట నేను ఇవి తీసుకున్నాను. ఎగ్జిబిషన్ బయట చాలా మంది స్టాల్స్ పెట్టి ఇలాంటివి అమ్ముతూ ఉంటారు కదా, అండ్ అక్కడ డిఫరెంట్ ఆఫ్ఘాన్ జ్యువెలరీ అండ్ చోకర్స్, డిఫరెంట్ నెక్ పీసెస్, కాయిన్ నెక్లెసెస్, ఇయర్ రింగ్స్ ఇలాంటివి చాలా దొరుకుతాయి. సో నేను ఇవి 2 తీసుకున్నాను. ఇది ఒకటి యాక్చువల్లీ నా ఇన్స్టాగ్రామ్ పైన గివ్ అవే చేయడం కోసం తీసుకున్నాను. అండ్ ఇవి 100 రూపీస్ తీసుకున్నాను. 120 అలా చెప్తారు, 100 రూపీస్కి ఇచ్చేస్తారు. ఇవే కాదు యాక్చువల్లీ ఆ స్టాల్స్ లో అన్ని కూడా 100 రూపీస్కి ఇచ్చేస్తారు. సో ఇయర్ రింగ్స్ ఇంకొంచెం తక్కువకి ఇస్తారు, మేబీ 60-70 రూపీస్కి. మళ్ళీ నేను యాక్చువల్లీ ఇంగ్లీష్ ఛానల్లో నా వీడియో చూస్తుంటే కనుక నేను ఒక స్టాల్కి వెళ్ళాను, ఎలిగెన్స్ బొటీక్ అని చెప్పి. వాళ్ళ దగ్గర కాశ్మీరీ స్టాల్, వాళ్ళ దగ్గర అన్ని యూనిక్ పీసెస్ ఉన్నాయి. అక్కడ ఈ క్లచ్ తీసుకున్నాము. లాస్ట్ టైం కూడా కొన్ని క్లచెస్ తీసుకున్నాం, అన్ని చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర. ఇది మార్బుల్ క్లచ్ కదా, చాలా మంచి క్వాలిటీ. ఇది మంచి బొటిక్స్ లో అట్లా దొరుకుతుంది కదా, అలాంటిది వెరీ గుడ్ క్వాలిటీ. ఇట్లా ఉంది, పార్టీస్ కి వాటికి వేసుకోవచ్చు. సో ఇది ఐ థింక్ ఒక 1700-1800 అలా చెప్పారు, కొంచెం తగ్గించారు. నేను ఇంతకు ముందు కూడా వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అండ్ ఈ లైట్ తీసుకున్నాను, ఇది సెరమిక్ లైట్. ఇది పెట్టినప్పుడు చాలా బాగుంటాయి. నేను ఇది కూడా లాస్ట్ టైం 2 తీసుకున్నాను. ఒకటి నేను నా రూమ్ లో కానీ తీసుకుంటే ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చి ఇంట్లో వాళ్ళు కింద హాల్లో పెట్టుకుందాం అన్నారు. సో ఇంకోటి తీసుకొచ్చాను, నా ఫ్రెండ్కి ఒకటి ఇచ్చాను. ఇవి చాలా బాగున్నాయి యాక్చువల్లీ. సో ఇది 150 రూపీస్ 250 రూపీస్ నాకు గుర్తు రావట్లేదు. మీకు ఈ స్టాల్ కనిపిస్తే కనుక మీరు తప్పకుండా తీసుకోండి. స్టాల్ పేరు ఎలిగెన్స్ బొటీక్. ఇది లక్నో కుర్తాస్ ఇంకా బ్యాగ్స్ కలిపి ఉన్న స్టాల్స్. అంటే మీరు గోషామహల్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయితే కనుక బ్యాగ్స్, లక్నో కుర్తాస్ అన్ని ఒక చోట ఉంటాయి కదా. సో ఆ లక్నో కుర్తాస్ స్టాల్స్ ఎండ్ అయ్యే ప్లేస్ లో ఆర్ బ్యాగ్స్ ఎండ్ అయ్యే ప్లేస్ లో ఈ స్టాల్ ఉంది. ఇది కాశ్మీరీ స్టాల్. నేను ఇక్కడ క్లిప్స్ పెడతాను మీరు గుర్తుపట్టడం కోసం. ఆ స్టాల్ లో చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, మీరు డెఫినెట్ గా ఈ స్టాల్ కి వెళ్ళండి. సో ఈ మగ్స్ తీసుకున్నాను నేను, కలర్స్ బాగున్నాయని. ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం కోసం మళ్ళీ బ్యాక్ టు సెరమిక్ కప్స్, కలర్స్ చాలా బాగున్నాయని తీసుకున్నాయి. 60 రూపీస్ ఈచ్. గోషామహల్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఒక దానిలో తీసుకున్నాను నేను. ఇవి గ్రీన్ కలర్ లో కూడా ఉండేవి, కానీ నాకు మంచి షేప్ దొరకలేదు దానిలో. అదే షాప్ లో ఇది కూడా తీసుకున్నాము. ఈ సిప్పర్ 120 రూపీస్ 100 రూపీస్. ఇది తమ్ముడు కోసం తీసుకున్నాము. అండ్ ఇది క్వాలిటీ బాగుంది. ఇలాంటి ప్లేస్ కి ఆర్ శిల్పారామంకి వెళ్తే తప్పకుండా తీసుకునేవి. ఇదిగో ఇది పచ్చడి పెట్టుకునేవి. ఇది ఎంతో నాకు గుర్తులేదు, నేను ప్రైస్ ఇక్కడ పెడతాను. ఇవి పిల్లో కవర్స్ తీసుకున్నారు, నేను యాక్చువల్లీ తీసుకోలేదు. ఇవి కూడా అమ్మ తీసుకున్నారు. ఇది క్వాలిటీ బాగుంది అండ్ 100 రూపీసే. నేను లాస్ట్ ఇయర్ కొన్ని పిల్లో కవర్స్ తీసుకున్నాను సేమ్ ఇట్లానే 100 రూపీస్కి. చాలా షాప్స్ లో బయట పెట్టి అమ్ముతూ ఉంటారు, మీరు చూడండి. కొంచెం కాంట్రాస్ట్, మనం వైట్ బ్లాంకెట్ వేసుకున్నా కూడా ఇది వేసేసుకోవచ్చు కదా. అండ్ ఇంకా ఈ బెడ్షీట్ తీసుకున్నారు 500 రూపీస్, కాటన్ బెడ్షీట్. దీనిపైన గోల్డ్ ప్రింట్ ఉంది అక్కడక్కడ. ఇంకా కొన్ని బేసిక్ థింగ్స్ అనమాట ఇంట్లో కావాల్సినవి. మారేడు గుజ్జు అని ఉంది దీనిపైన, బిల్వా ఫ్రూట్ పౌడర్. ఇది దీనిపైన 60 రూపీస్ అని ఉంది, మరి ఎంతకు తీసుకున్నారో నాకు తెలియదు. వెనకాల ఇక్కడ పౌడర్ కనిపిస్తుంది. సో ఐ థింక్ ఇది టీలో వేద్దామని తీసుకున్నట్టున్నారు. ఇది మధుమోహ చూర్ణం, ఓకే, డయాబెటిక్ పౌడర్. ఇది కూడా సమ్ 60 రూపీస్ అని ఉంది. దీనిలో చాలా మిక్స్చర్స్ ఉన్నట్టున్నాయి, కాకరకాయ, ఉసిరికాయ, నేరేడు, పొడపత్రి, వేప, ఓకే, చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇక్కడ రాస్తున్నాయి. థింక్ నాకు తెలిసి ఇవి టీలో కానీ పొద్దున్నే లేవగానే తాగడానికి కానీ తీసుకొని ఉంటారు. ఓకే, ఇవన్నీ మామ్ తీసుకున్నారు, బట్ ఇంట్లోకి అవసరమైన వస్తువులు నేను చూడలేదు యాక్చువల్లీ, ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా. ఇది శాండిల్ ఫ్రాగ్రెన్స్ సాషేస్. యాక్చువల్లీ ఇవి చాలా యూస్ఫుల్ కదా, పట్టు సారీస్ లేకపోతే షర్ట్స్ అవన్నీ పెట్టుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, సూట్ కేస్ లో కూడా వేసుకోవచ్చు, చాలా యూస్ఫుల్ ఇది. నెక్స్ట్ థింగ్ జోలీ డోర్ మ్యాట్స్ తీసుకున్నాము. ఇది కూడా నాకు ప్రైస్ తెలీదు, నేను ఇక్కడ కింద పెడతాను ప్రైస్. ఇది నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇంకా లాస్ట్ 2 థింగ్స్ అనమాట. ఈ ఫ్లవర్స్ తీసుకున్నారు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇది 150 or 250 తీసుకున్నారు. అండ్ ఇవి మన రైడ్స్ ఉంటాయి కదా, జాయింట్ వీల్, అవి డ్రై ఫ్రూట్ స్టాల్స్ అవన్నీ ఉంటాయి, ఆ పక్కనే కొన్ని ఫ్లవర్ స్టాల్స్ ఉంటాయి, అక్కడ తీసుకున్నారు. అండ్ ఇది కిచెన్ కోసం చపాతీ చేసుకోవడానికి, ఐ మీన్ పుల్కాస్, పాపడ లాంటివి చేసుకోవడానికి. అండ్ ఇది పిజ్జా కూడా చేసుకోవచ్చు అనుకుంటా. ఈ 100 రూపీస్ కి తీసుకున్నారా, 120 రూపీస్ కి తీసుకున్నట్టున్నారు. సో దట్స్ ఇట్. ఇవన్నీ తీసుకున్నాం మేము నా
నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు ఈసారి. అండ్ మోస్ట్లీ అందరూ హైదరాబాద్ లో ఉండే వాళ్ళందరూ నాంపల్లి ఎగ్జిబిషన్ కి ఒకసారి వెళ్ళిపోయి ఉంటారు. బట్ మీరు మిస్ అయి ఉంటే కనుక ఎక్స్టెండ్ అయ్యింది, కుదిరితే కనుక వెళ్ళండి. షాపింగ్ చేయడానికి కాకపోయినా జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఊరికే అలా విండో షాపింగ్ చేసి అక్కడ ఫుడ్ డెఫినెట్ గా స్ట్రీట్ ఫుడ్ చాట్ అవన్నీ ట్రై చేసి కొన్ని రైడ్స్ ఎక్కేసి రావచ్చు. ఇంకా కూడా క్రౌడెడ్ గానే ఉంది. నేను సండే ఆఫ్టర్నూన్ వెళ్ళాను, 12:30 అట్లా వెళ్ళాను. అండ్ చాలా చాలా ఎండగా ఉంది. సో సన్ స్క్రీన్ మర్చిపోకండి, వాటర్ బాటిల్ మర్చిపోకండి. 4:30 ఆ టైం నుంచి బాగా క్రౌడ్ ఆల్రెడీ ఉంది. సో మనం ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేసేద్దాము. అండ్ మీరు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో ఈ ఛానల్ మీద నాకు కమెంట్స్ లో చెప్పండి. ఈ ఛానల్ కి ఇంకా నా ఇంగ్లీష్ ఛానల్ కి కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంగ్లీష్ ఛానల్ పేరు ప్రియాంక బొప్పన. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ లో ఉంటే కనుక నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, అది కూడా ప్రియాంక బొప్పన. అండ్ నేను మీ కమెంట్స్ అన్ని తప్పకుండా రీడ్ చేస్తాను, రిప్లై చేస్తాను. సో కమెంట్స్ లీవ్ చేయండి. అండ్ దట్స్ ఇట్. ఇంకా స్నోయి పడుకున్నాడు. స్నోయి ఎవరో తెలియకపోతే కనుక మా డాగ్. నేను ఇప్పుడు యాక్చువల్లీ తిప్పి కెమెరా చూపిస్తాను మీకు. శుభ్రంగా పడుకుని నిద్రపోతున్నాడు. అట్లా నిద్రపోతున్నాడు. నేను ఇక్కడ వీడియో చేస్తున్నా అని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చొని పడుకున్నాడు. సో యాక్చువల్లీ మా స్ట్రీట్లో ఉండేవాడు, ఇప్పుడు మాతో ఉంటున్నాడు. చాలా మంచి డాగ్, యాక్చువల్లీ చాలా ఫ్రెండ్లీ డాగ్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో చూస్తాను. తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.